అమృతకు తెలియకుండా నువ్వు కూడా ఆవేశంలో ఏదైనా చేస్తే తను నీ వల్ల మళ్ళీ కష్టాల్లో చిక్కుకుంటుంది. లేదమ్మా, పెళ్ళయ్యే వరకు అమృతకు తెలియకుండా నేనేం చేయను. ముందు తన జాతక దోషం పోవాలి. నరసింహ, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. ఓకే మేడం. శర్వాణి, రావణాసురుడి బొమ్మ చూసావా? ఎంత పెద్దగా ఉందో. అవును, చాలా బాగుంది. ఏ భగత్, దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది. యా, గుడ్ ఐడియా. వెళ్ళు మరి. హలో 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 ఒక్క నిమిషం. అలాగే మేడం. ఓకే మేడం. హలో
హలో హలో ఎవరు? హలో హలో ఫోన్ చేసి మాట్లాడేంటి? ఎవరండి? వికాస్. ఎస్, వికాస్, వికాసురుడినే. నీది, రేణుకది, శర్వాణిది, మీ ముగ్గురి తలలు నరకడానికి కలియుగంలో అవతరించిన వికాసురుడినే. సిగ్గులేదురా నీకు? ఈ అమృతని ఏదో చేద్దామని బొబ్బర్లంకొచ్చి విర్రవీకి పిరికి పందులా పారిపోయావు. అసలు ఏం చేయగలవురా నువ్వు? నీ అమృత ప్లాన్ కి నీ మైండ్ బ్లాంక్ అయి ఏం చేయాలో తోచుకో బొబ్బర్లంక తోటలన్నీ పిచ్చి కుక్కలా తిరిగి పారిపోయావు. నువ్వో వికాసురుడివి, నీకో పగ. అసలేంట్రా నువ్వు? ఒసేయ్ అమృత, ఆ రోజు పిరికివాడిలా పారిపోయాను, ఒప్పుకుంటాను. కానీ ఈ రోజు మళ్ళీ ధైర్యంగా బొబ్బర్లంక వచ్చాను. అసలు నిన్ను చంపాలన్న ఉద్దేశంతో రాలేదు. నీ పెళ్లి రోజే నిన్ను పాడెక్కిస్తానని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. కానీ సిచ్యువేషన్ చూసి టెంప్ట్ అయిపోయి యూ టర్న్ తీసుకున్నాను. ముందు నేను చెప్పేది వినవే. చెప్పరా, చెప్పు. ఈరోజు నీతో మాట్లాడుతుంటే నా రక్తం సలసల కాలిపోతుంది. నా బ్లడ్ ప్రెషర్ ఇంకా పెరగాలి. దానికోసమైనా నువ్వు చెప్పేది వింటాను. చెప్పరా, చెప్పు. అడ్డే, ఈ వికాస్ నీకెంత లోకువైపోయాడే. అప్పుడు నీ టైం బాగుంది, ఇప్పుడు ఈ వికాస్ టైం వచ్చింది. ముందు మ్యాటర్ ఏంటో చెప్పరా. నీ కాకి ఫ్రెండ్ శర్వాణి, దాని సెక్యూరిటీని దాటుకొని బొబ్బర్లంకొచ్చాను అమృత. హరికథ కాలక్షేపం జరుగుతుంది కదా. ఇంకాసేపట్లో సుందరకాండ మొదలవుతుంది కదా. నువ్వు సీతగా స్టేజ్ మీదకి వస్తున్నావు. నీకోసం ఈ వికాసురుడు గంతు రెడీగా ఉన్నాడు. హరికథలో రామాయణం రసవత్తరంగా కొనసాగుతూ ఉంటుంది. రావణాసురుడి చెరలో అశోకవనంలో సీత ఏడుస్తూ ఉంటుంది. ఫైనల్ గా రాముడు వస్తాడు, రావణాసురుడితో యుద్ధం చేస్తాడు, సీతను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది సుందరాకాండ. కానీ ఈ వికాసురుడు సుందరాకాండలో అలా జరగదు. రాముడు సీతను తీసుకెళ్లలేడు, రావణాసురుడు రాముడి చేతిలో ఓడిపోడు. మరి క్లైమాక్స్ ఏంటా అనుకుంటున్నావా? నీ సుందరాకాండ క్లైమాక్స్ లో రావణాసుడు చస్తే, నా సుందరాకాండలో సీత చస్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన నిన్ను నేను నిశ్శబ్దంగా కాల్చి చంపేస్తాను. ఫినిష్. ఇది క్లైమాక్స్. నేనిక్కడే మీ మధ్యలోనే ఉన్నానని నీ లాయర్ బుర్రకి బాగా అర్థమై ఉంటుంది. సో వికాస్ గేమ్ స్టార్ట్స్ నౌ. ఈ రోజు నీ చావుకు ముహూర్తం పెట్టాను. ఆ రోజు తోటంతా నన్ను పిచ్చు కుక్కలా తరిమారు కదా. ఇప్పుడు నేనెక్కడున్నానో అని నీ పోలీస్ ఫ్రెండ్
శర్వాణిని పిచ్చి కుక్కలా తిప్పిస్తాను. సుందరాకాండ క్లైమాక్స్ లోపు నేనెక్కడున్నానో నువ్వు కనుక్కోవాలి. నీ లాయర్ సత్తా, నీ గుండెల్లో దమ్మెంతుందో ఇప్పుడు ఇప్పుడు చూపించు. కమాన్. అరిస్తే నీ ఒంట్లో క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. ఆ ఖర్చేదో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఉపయోగించుకో పాపా. ఇప్పుడు మొదలైందా నీ గుండెల్లో దడ 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 దడ. ఆ రోజు నీకు చెప్పకుండా దొంగచాటుగా బొబ్బర్లంక వస్తే నన్ను పట్టుకోవాలనుకున్నావు. కానీ ఈ రోజు నీకు చెప్పి డైరెక్ట్ గా వస్తాను. చెప్పి మరీ చంపబోతున్నాను. దమ్ముంటే నన్ను పట్టుకో. సే అమృత, ఏంటి సైలెంట్ అయిపోయావు? స్టేజ్ మీదకి వస్తే ఈ వికాస్ చేతిలో చస్తానని భయపడుతున్నావా? ఈ అమృత ఎప్పుడు భయపడుతురా? నేను స్టేజ్ మీదకి వస్తాను, వచ్చి తీరుతాను. నీకు దమ్ముంటే నన్ను కాల్చుకోరా. నౌ ది గేమ్ స్టార్ట్. బాల్ ఇస్ ఇన్ యోర్ కోర్ట్. శబాష్, ఇది అమృత నీ క్యారెక్టర్. నేను రెడీ. కమాన్, నేను రెడీ అమృత బేబే. గుడ్ వీడియో. రావణాసురుడి విగ్రహాన్ని సూపర్ గా షూట్ చేశాను. అవును, రావణాసురుడి కళ్ళు కదిలినట్టు కనిపించాయండి. నథింగ్, ఏం లేదు. అమృత,
అమృత, ఏంటి ఎమోషనల్గా ఉన్నావు? సీత క్యారెక్టర్ సాత్వికం కదా, ఇంత ఎమోషనల్గా ఉండకూడదు అమృత. ఆ కళ్ళు చూడు, ఎంత అగ్నిగుండాల్లా ఉన్నాయో. మీరిద్దరూ కాసేపు బయటికి వెళ్ళండి. ఓకే మేడం. శర్వాణి, వికాస్ బొబ్బర్లంకొచ్చాడు. ఇంత సెక్యూరిటీని తప్పించుకొని ఆ రాస్కెల్ ఎలా వచ్చాడు అమృత? శర్వాణి, మన ప్రోగ్రాం మొత్తం వాడికి తెలిసిపోయింది. అంటే ఎవరో వాడికి మన ప్లాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్నారు. అమృత, అంటే వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, పైగా సైలెంట్గా షూట్ చేస్తానన్నాడంటే పక్కా ప్లాన్తోనే వచ్చుంటాడు అమృత. వెంటనే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి సెర్చ్ మొదలు పెడతాను. వాణ్ణి ఎక్కడున్నా పట్టుకుంటాను. ఆగు శర్వాణి, వాడు ఛాలెంజ్ చేశాడు. నన్ను స్టేజ్ మీదకి రమ్మన్నాడు. వస్తానని నేను కౌంటర్ ఛాలెంజ్ చేశాను. ఈ అమృత మాటిచ్చాక మడమ తిప్పేది లేదు. నేను స్టేజ్ మీదకి వెళ్ళి తీరుతాను శర్వాణి. శర్వాణి, గాజులు వేసుకునే ఆడది ఏం చేస్తుందిలే అని వాడి ధీమా. గాజులు వేసుకున్న చేతి పవర్ ఏంటో వాడికి ఇంకా అర్థం కావడం లేదు శర్వాణి. వికాస్ విషయంలో మనం తెగించి ఉన్నాం శర్వాణి. వాడో మనము ఎవరో ఒకరిని చావాలి. ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ పడాలి. బట్ ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. తాతయ్యతో సహా ఎవరికి తెలియకూడదు శర్వాణి. అలాగే అమృత. ఈ 3 గంటల హరికథ ముగిసేలోపు వాడు మనకి దొరుకుతాడు, లేకపోతే వాడి చేతికి నేను దొరుకుతాను. ఈరోజు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి శర్వాణి. అమృత, పెళ్లికి ముందు సింహాల్లా గర్జించి వేటకి వస్తున్నానని చెప్పిపోవడానికి వచ్చాడేమో. వాడు సింహం కాదు, చిట్టెలుకని తెలుసుకుంటాడు. అలాగే అమృత, వాడెక్కడున్నాడో ఈ క్షణమే సర్చింగ్ మొదలు పెడతాను. నువ్వు ప్రోగ్రాం మొదలుపెట్టు. బుల్లబ్బాయ్ బాబాయ్, ఏంటమ్మా? ప్రోగ్రాంకి అన్ని రెడీనే కదా బాబాయ్? అన్నీ రెడీ అమ్మా. ప్రోగ్రాం స్టార్ట్ చేయండి బాబాయ్. అలాగే అమ్మా. అయ్యో, నువ్వింకా రెడీ అవ్వలేదా సీతమ్మా? రావణాసురుడు ఇప్పుడే వచ్చాడు రేణుక. మొదలవుతుంది. తొందరగా స్టార్ట్ చేయండి, అక్కడంతా వెయిటింగ్. సరే.